ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-19 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అంటున్నాడు. పితృపారంపర్యం అంటే మన తాత ముత్తాతలు కాదు. అందరికంటే మొదటి ఆయన ఎవరు? ఆదాము మానవులకు మూల పురుషుడు, ఆది పురుషుడు, మొదటి మానవుడు. ఆదాము అవిధేయతే మనందరిలో వచ్చేసింది అనమాట. ఆదాము స్వభావం మనలో ఉంటుంది అదనమాట. పితృ అంటే పరంపరాగతంగా ఆదాము నుండి కయ్యినులోకి, కయ్యిన్ నుండి ఆ తర్వాత సంతతిలోకి, అలాగా ఇప్పటి వరకు కూడా మనలో పుట్టబోయే ప్రతి మనిషిలోకి కూడా ఆ యొక్క ఆదాము స్వభావం. ఏమిటి ఆదాము స్వభావం అంటే దేవుని మాట నమ్మక, సైతాను మాట నమ్మడం, అవిధేయత చూపెట్టడం, అదనమాట. అది మొట్టమొదట అవిధేయతగా మొదలైంది. ఆ తర్వాత కయ్యూను కాలంలోనే హత్యగా అయిపోయిందిగా. హేబేలును చంపేశాడు కదా. ఆదామేమో అవిధేయత చూపించాడు, ఆదాము కుమారుడైన కయ్యూను ఏం చూపించాడు? అసలు ఏకం హత్యే చేశాడు. అంటే రెండో తరానికే పాపము ఎంతగా పెచ్చరిల్లిపోయిందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అలాగనమాట. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అన్నాడు. వ్యర్థ ప్రవర్తన అంటే ఏమిటి? దానికి నిర్వచనం ఏం చెప్తాం? అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం. ఇక్కడ నేను మరి విషయం చెప్పేస్తాను. అందులో ఉండే విషయము, లుస్త్రా అనే ఒక ఊరిలో ఒకడు కాలు చాలా బలహీనమైనగా ఉంటది. అలాంటి వాడు అనమాట ఒకడు. అంటే కుంటికాలేం బహుశా. బలహీన పాదము గలవాడు ఒకడు లుస్త్రా అనే ఊరిలో ఉన్నాడు. పౌలు, బర్నబా ఆ ఊరికి వెళ్ళారు. ఆ ఊరికి వెళ్ళి దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆ బలహీన పాదము గలవాడు ఆ మాటల యందు విశ్వాసం ఉంచాడు. ఇతనికి దేవుడి మీద విశ్వాసం కలిగిందని నువ్వు లేచి నడువు అన్నారు. చూడండి, కార్యముల గ్రంథము 14వ అధ్యాయంలో 7వ వచనం నుండి, లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండేను. అతడు పుట్టిన మొదలుకొని కుంటివాడై ఎన్నడనో నడవలేక కూర్చుని వాడు. అతడు పౌలు మాటలాట విను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత నందుడికి అతనికి విశ్వాసము ఉండేనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుము అని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగి. ఎప్పుడైతే పౌలు అలా చెప్పాడో వాడు గంతులు వేసి నడవడం మొదలు పెట్టారుగా. ఆ ఊరోళ్ళందరూ వచ్చేసి ఆ పౌలు, బర్నబాని, వీళ్ళు మనుషులు కాదు దేవతలు మన మధ్యకు వచ్చారు, కాబట్టి వీళ్ళకి మనము పూజ చేయాలి అని వెంటనే ఒక ఎద్దునో దున్నపోతునో తీసుకొచ్చి వీళ్ళకి బలి ఇవ్వడానికి తయారైపోతున్నారు. అప్పుడు ఆ పౌలు ఏమన్నాడంటే 15వ వచనంలో, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఏమిటది? వీళ్ళని ఏమని వాళ్ళు ఈ దూడని
లేదా ఎద్దుని ఎందుకు వీళ్ళకి బలి ఇవ్వాలనుకుంటున్నారు? ఈ పౌలుని బర్నబాని ఏమనుకుంటున్నారు? దేవతలు అనుకుంటున్నారు. కాబట్టి దేవతలకు మనం బలి ఇవ్వాలి అని వాళ్ళు బలి ఇవ్వడానికి తయారవుతున్నారు. ఆ విషయాన్ని పౌలు ఏమని చెప్తున్నాడు వాళ్ళతోటి? అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా స్వభావం గల మనుషులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. అంటే మనము ఆకాశము, భూమి, సముద్రము, వాటిలో ఉండే సమస్తాన్ని సృజించిన ఆ దేవుణ్ణి సేవించాలి. అలా కాకుండా దానికి భిన్నంగా నువ్వు మనుషులను, రాతిని, రప్పని, దాన్ని దీన్ని సేవించితే, పూజిస్తే, బలులు అర్పిస్తే అది ఏమవుద్ది అన్నమాట? వ్యర్థమైనది. అది వ్యర్థమైన వాటిని పూజించినట్టు అవుతుంది అన్నమాట. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. తమ మనసునకు కలిగిన వ్యర్థత. ఏమిటి ఆ వ్యర్థత అంటే, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ము తానే కాముకత్వమునకు అప్పగించుకునేది అన్నారు. చూసారా? ఇది అన్నమాట వ్యర్థ ప్రవర్తన అంటే. వ్యర్థ ప్రవర్తన అంటే ఇది అన్నమాట. అంటే మన హృదయాలు దేవుడి ఆలయాలు. మన హృదయంలో దేవుడు ఉండాలి. ఏమండి, మీరు కట్టుకున్న ఇల్లు మీరు ఉండాలా? వేరే వాళ్ళు ఎవరైనా ఉండాలా? ఇల్లు మీరు చూసారా? చీమలు కట్టిన పుట్టలో ఏం చేరుతాయి? పాములు చేరుతాయి. అలాగే మనం కట్టిన ఇళ్లలో వేరే వాళ్ళు వచ్చే నివాసం ఉంటే అది అన్యాయమా? న్యాయమా? ఇప్పుడు మనందరినీ సృష్టించింది ఎవరు? దేవుడు. మరి మన హృదయాల్లో ఉండడానికి ఎవరికి హక్కు ఉంది? దేవుడికి ఉండాలి. మరి మన హృదయంలో మరి ఇవన్నీ ఉంటే దేవుళ్ళకి, వేరే దేవుడికి కాకుండా దేవుడు కాని దానికి, పాపకార్యాలకి మన హృదయంలో చోటిస్తే కనుక ఏమవుతాం మనము? మరి దేవుణ్ణి ఆరాధించేట్టు కాదు కదా. అందుకనే బైబిల్లో ఉంది ఒకటి, రోమా 1:28లో, వారు తమ హృదయములో దేవునికి చోటియ నల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను అని. కాబట్టి ఈనాడు మానవ హృదయాల్లో దేవుడికి చోటు లేదు, పాపానికి చోటు, పాపకార్యాలకు చోటు, దేవుడికి మాత్రం చోటు. మరి అది అన్యాయం కదా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాశకరం జీవవాయువుగా నరుడు జీవాత్మ అయ్యాడు. మొదటి మనిషి అట్లా చేశాడు. ఆ మొదటి మనిషిలో నుండి కదా మనందరం వచ్చాం. కాబట్టి మన అందరిలో, మన హృదయాల్లో దేవుడు ఉండాలి. అయితే దురదృష్టం, ఈనాడు మనుషులందరూ కూడా దేవుడికి హృదయంలో చోటు ఇవ్వలేదు. అందుకని చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్టులుగా, తుచ్చమైన అభిలాషలకి మనుషులు లోనైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంతకీ ఇప్పుడు మనము పేతురు రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నాం. అందులో ఏం రాయబడింది? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన, ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యర్థ ప్రవర్తన అంటే ఏమిటో ఇప్పుడు దాకా వివరించాను. ఆ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా దాన్ని విడిచిపెట్టి జీవమగల దేవుణ్ణి మనం సేవించుతున్నాము ఈరోజు. అంటే అలా సేవించున్నట్లుగా ఉరకనే జీవమగల దేవుణ్ణి మనం సేవించగలిగే వాళ్ళం అయ్యామా? దానికి ఎంత మూల్యము, వెల చెల్లించబడిందో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అంటే మన ఈనాడు జీవం గల దేవుణ్ణి తెలుసుకొని, ఆయన్ని మన ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకొని, ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే గనక, అలాగా జీవించడానికి వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు కాదు, వాటికంటే శ్రేష్టమైనది అర్పించబడింది. ఏమిటది? అమూల్యమైన రక్తం.
అంటే యేసు ప్రభు శిలువలో మన కొరకు కార్చిన రక్తము, దానికి మూల్యం లేదు, ఇంత అని ధర లేదు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటున్నాడు. అంటే ఇక్కడేం చూస్తున్నాం మనము? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును బర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అన్నాడు. ఇక్కడేమో అపోస్తల కార్యం 20:28 ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటున్నాడు. అంటే క్రీస్తు దేవుడు కదా, దేవుడు అని అన్నమాట అర్థం. ఇక్కడ క్రీస్తు ఎవరు అన్నమాట? దేవుడు నరుడై ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఈ సకల చరాచర జగత్తు ఎట్లా చేయబడింది? ఎలా చేయబడింది? వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగింది. భూమి గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను మొలిపించుగాకంటే మొలిచింది. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయన నోటి మాటతో చేపడ్డారు. సరే, మనల్ని ఆయన తన చేతులతో చేశాడు. మరి నోటి మాటతోనే సకల చరాచర జగత్తును చేయగలిగిన దేవుడు నోటి మాటతోనే మన పాపాలు పోవును గాక అని అనలేడా? నోటి మాటతో అయ్యే పని కాదు అది. మనందరి పాపాలు పరిహారం అవ్వాలి అంటే ఆ దేవుడు నరుడిగా జన్మించాల్సిన పరిస్థితి ఉంది, ఆయన మానవుడిగా అవతరించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అలాగా ఆయన మరి అక్కడే ఉండి ఈ ప్రపంచంలో చాలా పనులు చేశాడు. కానీ మన పాపాలు పరిహారం అవ్వాలంటే, మన యొక్క పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి జీవం గల దేవుణ్ణి సేవించే వాళ్ళం మనం అవ్వాలంటే ఆయన దేవుడే దిగి రావాల్సి వచ్చింది. అది ఒక రకంగా చెప్పాలంటే దేవుడే దిగి రావాల్సి వచ్చింది. అంటే మన పాపాలు ఈ చెల్లించవలసిన మూల్యము ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. అంతగా దేవుడు ఆయన రక్తమే, ఆయన మనిషిగా పుట్టి తన రక్తాన్ని ధారపోసి మన పాప ప్రాయశ్చిత్తార్థం మనలను మన వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించాల్సి వచ్చింది. చూసారా? ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు, ఈ కంప్యూటరు 30,000 40,000 ఉంటుంది. అలా కాకుండా అది ₹1,00,00,000 అన్నాం అనుకోండి, రకాలు ఉంటాయిగా. దాంట్లో కూడా సెల్ ఫోన్లో కూడా రకాలు ఉంటాయి. ఎవరో చెప్పారు, ఒక ఆమె మన దేశంలో ఒక పెద్ద ధనవంతుడు తాలూకా భార్య టీ తాగితే టీ ఖర్చు ₹1,00,000 అవుద్దండి. టీ ₹1,00,000 అవుద్ది. ఆ టీ ఏమేమి వేస్తారు దానిలో అని మనం ఆశ్చర్యపోతాం కదా. అలాగనమాట. అంటే ఒక వస్తువు యొక్క ధరను బట్టి అది ఎంత శ్రేష్టమైందో అని మనం అనుకుంటాం కదా. అలాగైతే దేవుడు ఈనాడు మనలో ఒక్కొక్కరిని ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని ధారపోసి కొనుక్కున్నాడంటే మరి దాని యొక్క విలువ మనలో కనిపించద్దు ఏమండి? ఇంత ధర పెట్టి కొన్నాడు నన్ను. మరి అంత విలువ పెట్టి ప్రశస్తమైన రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నప్పుడు దానికి తగిన నాణ్యత, దానికి తగిన ప్రవర్తన మనలో కనిపించాలిగా. మనలో ఒక్కొక్కరిని దేవుడు ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళమే కదా మనల్ని. మరి అంత అమూల్యమైన రక్తము చేత, వెలకట్టలేని రక్తము చేత విమోచించబడిన మనము ఎట్లా ఉండాలి? దేవునికి ఎంత మహిమ తెచ్చే విధంగా జీవించాలి. మన ద్వారా దేవుడి నామాన్ని ఎంతగా మహిమ గణపరచబడేటట్టుగా మనం జీవించాలో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన అమూల్యమైన వెండి బంగారములు కాదు, మనల్ని మన పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం మనం జీవించేలాగా చెయ్యడానికి దేవుడు కార్చిన రక్తము వెండి బంగారములతో కొలవగలిగినది కాదు, వెండిగా బంగారములతో విలువ కట్టగలిగినది కాదు. ఆయన యొక్క నిర్దోషమైన నిష్కళంకమైన రక్తం. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఎవరైనా ఒక దీన స్థితిలో ఉండే వాళ్ళకి ఒక పెద్ద కోటీశ్వరుడు 10 కోట్లు ఇవ్వాలంటే ఇచ్చేస్తాడు. బాబు 10 కోట్లు కాదు, మీ ప్రాణమే ఇవ్వాలి అంటే ఇస్తారండి?
10 కోట్లు కాదు, మీ ప్రాణమే పెట్టాలి, మీ ప్రాణం పెడితే గాని అతడు విడుదల అవ్వడు అంటే అర్థమవుతుందా నేను చెప్పే భాష? మాటలు అర్థమవుతున్నాయా? మీరు 10 కోట్లు ఇస్తే కాదండి, మీ ప్రాణమే పెట్టాలి అన్నారు అనుకోండి. 10 కోట్లు ఎక్కువ, ప్రాణం ఎక్కువ? ప్రాణం ఎక్కువ. దేవుడు చేసిన పని అదేనమాట. ఆయన ఇప్పుడు ఈ సృష్టి అంతా బాగుంది కదా, భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే అని ఉందిగా 24వ కీర్తన. భూమి దాని సంపూర్ణత యెహోవావే. ఈ భూమి ఇప్పుడు మనకి ఎంత ధరలు, భూమి ఎంత రేటు పలుకుతుంది? ఎవరో చెప్పారు, ఒకళ్ళు ఒక ఆయన వైశ్యాసు దేవుని నమ్ముకున్నాడు, చనిపోయాడు ఈ మధ్య. వాళ్ళ పిల్లలకి మరి ఎలాగా ఆయన చనిపోయాడు కదా అంటే ఆస్తి ఉందిలేండి అన్నాడు. ఏంటంటే పెట్రోల్ బంక్ పక్కన ఇల్లు, అక్కడ ఒకప్పుడు 5 లక్షల నుండి 10 లక్షలు ఉండేదండి, 30 లక్షల సెంటు, 8 సెంట్లు ఉంది అక్కడ అని చెప్తున్నారు. సెంటు 30 లక్షలు అంట, కోటి ఇంకెక్కడో ఇంకో దగ్గర ఉంది అని చెప్తున్నారు. అంటే ఒక జాగా, ఒక 8 సెంట్లు జాగా, సెంటు ఉంటే మరి ఈ భూమి అంతా దేవుడిదేగా. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాద పెట్టింది. మరి ఆయన ఎంత డబ్బు కలవాడి కింద లెక్క, ఎంత ధనవంతుడి కింద లెక్క. మరి ఆయన ఇవ్వాలంటే మన రక్షణ కోసం, విమోచన కోసము ఈ ప్రపంచంలో 205 దేశాలు ఉన్నాయి అనుకుంటున్నాం కదా, ఏదో ఒక చిన్న ద్వీపాన్నో దేశాన్నో మన పాప విమోచన కోసం ఇచ్చేయలేడా ఈ భూమిలో కొంత భాగాన్ని? లేదు, అలాగవదు. ఆయనే దిగి రావాలి. మన పాప విమోచనకి ఆ దేవుడే నరావతారిగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఆయన ప్రాణమే ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి దేవుడే తన స్వరక్తం ఇచ్చి, అంటే తన రక్తం అంటే ప్రాణం. రక్తం అంటే దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే, ఇంకో రీతిగా చెప్పాలంటే రక్తం అంటే ప్రాణం. లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. రక్తము దేహమునకు ప్రాణం. చూసారా? అదనమాట. ప్రాణం బాగలేదంటే రక్త పరీక్ష చేస్తే తెలుస్తుంది, నీ రక్తంలో బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏముందో తెలుస్తుంది అన్నమాట. అదనమాట. కాబట్టి దేహమునకు రక్తము ప్రాణం. కాబట్టి ప్రాణము అంటే, రక్తము అంటే ఏంటనమాట? ప్రాణం. కాబట్టి దేవుడు ఆయన యొక్క రక్తాన్ని, ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు అంటే కనుక అది ఎంతో మరి ఈ లోకంలో ఉండే దీనికి సాటిగా ఆయన ఎంత ధనం, దేవుడే సృష్టికర్త అయిన దేవుడికి మనందరికంటే ఎంతో ధనవంతుడు కదా, ఈ లోకంలో ఉండే కోటీశ్వరుల కంటే ధనవంతుడు కదా ఆయన. మరి వాటి ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం అవ్వగలిగితే కనుక అలాగ చేసేవాడు ఆయన. ఎందుకంటే గెత్సేమనే తోటలో ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నీ చిత్తం కాకపోతే నీ ఇష్ట ప్రకారమే నాకు ఏం చేయాలో చెయ్యు అన్నాడు. కాబట్టి ఆయన ఎంతో, అంటే ఇప్పుడు మన కోసం ఆయన ప్రాణం పెట్టడం అంటే, మన పాపాలు ఆయన మీద వేసుకోవడం అంటే, దేవుడితో, తండ్రి అయిన దేవుడితో కుమారుడైన యేసు ప్రభువుకి యుగ యుగాలుగా ఉన్న బంధము తెగిందా లేదా? నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అని శిలువలో యేసు ప్రభు ఆక్రందన చేశాడా లేదా? అంటే మన పాపాలు యేసు ప్రభు తన మీద వేసుకోవడం ద్వారా పరిశుద్ధులైన దేవుడితో తన సహవాసం పెంచుకునే పరిస్థితి ఏర్పడింది. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అది మనము ఆయన యందు, మనము దేవుని ఎదుట నీతిమంతులుగా అగునట్లుగా పాపమెరుగని యేసు ప్రభు మన కోసం పాపముగా చేయబడ్డాడు. అంటే మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి, మన అవిధేయతలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. కాబట్టి ఇవన్నీ మన పాప విమోచన కోసము యేసు ప్రభువు అలాగా భరించాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ధారపోశాడు. మరి అంత శ్రేష్టమైన విలువైన రక్తాన్ని నీ కోసం ధారపోస్తే నీవు ఆ ప్రభు కొరకు ఎట్లా జీవిస్తున్నావు? నువ్వు జీవించడం ఇలాగేనా? నీ ప్రవర్తన ఇలాగేనా ఉండాల్సింది? అంత గొప్ప శ్రేష్టమైన రక్తం చేత కొనబడిన వ్యక్తివి, కొనబడిన దానవు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము చూడండి 20వ వచనం.
మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. ఇప్పుడు మనము ఆయన ప్రాణం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. ఇప్పుడు మనము మన సొత్తు కాదు, మన మీద మనకు అధికారం లేదు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో మన దేహముతో దేవుని మహిమపరచడం మన విధి, మన కర్తవ్యం. మన దేహాన్ని మన ఇష్టానుసారంగా ఉపయోగించే దానికి లేదు. మనం ఇక్కడ చెప్తున్నారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన. ఏంటి ఆ విలువ? యేసు ప్రభు రక్తం పెట్టి నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి ఇక్కడ నేను మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. అందుకనే పౌలుకి బాగా అర్థమైంది అదంతా. అందుకని గలతీ పత్రిక 2:20 ఏం చెప్తున్నాడు పౌలు? ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. ఇక నేను జీవించే మిగిలిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న ఆ ప్రభువు కోసమే ఇక నేను జీవించేది. అది దేవుని ప్రేమను మనం బాగా అర్థం చేసుకుంటే కనుక మనం ఇక మన కోసం జీవించకూడదు, క్రీస్తు కోసము జీవించాలి. అలాగా క్రీస్తు కోసము జీవించే జీవితమే దేవునికి ఆరాధన. దేవునికి ఆరాధన అవుతుంది. మనము క్రీస్తు కోసం జీవించకుండా ఇక్కడ వచ్చి మాటలు పెదాలతో ఎంత చేసినా ఈ దేవుడికి నచ్చదు. నీ జీవితం వారమంతా ఎలా నువ్వు జీవించావు అనేది దేవుడు చూస్తాడన్నమాట. కాబట్టి మన జీవితాలు దేవుడికి అర్పితమై ఉండాలి, అంకితమై ఉండాలి. అలాగా భక్తుడు అలాగా చేశారు. ఆ యొక్క పౌలు భక్తుడు అలాగా తన జీవితాన్ని దేవుడికి అర్పించాడు. కాబట్టి మనం అలాగా మన జీవితాల్లో దేవుడికి మహిమ తెచ్చే విధంగా మనము జీవించడానికి ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రభువా, నేను నా పాపాలను బట్టి నశించి నిత్యాగ్నికి వెళ్ళడానికి పాత్రురాలని, నీ రక్తం ఇచ్చి నీ ప్రాణం పెట్టి నన్ను కొనుక్కున్నావు కనుక నేను నీకు మహిమకరంగా జీవించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కనుక నేను అట్లాగా ఉండడానికి, అట్లా జీవించడానికి నాకు తగిన శక్తి ఇవ్వు ప్రభువా అని అన్నాడు. కాబట్టి ఇంత ప్రశస్తమైన రక్తముతో కొనబడిన మనము ఎట్లా జీవిస్తున్నాము అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా, కృతజ్ఞత లేని వారుగా మనం జీవిస్తున్నామా అనేది మనము పరిశీలన చేసుకొని అలాగా జీవించి అలాగా దేవుని స్తుతులు చెల్లించాలి. అది జీవితం లేకుండా స్తుతులు వేస్ట్, అనవసరం. అవునా కాదు? మన అలాగా జీవించకుండా స్తుతులు చెల్లించామనుకోండి, ఏమనుకుంటాడు దేవుడు? ఆ ప్రజల దగ్గర మన పేరు పెట్టుకుందాం. ఈ దేవ సహాయము పెదవులతో నన్ను ఘనపరుస్తున్నాడు కానీ హృదయము నాకు దూరంగా ఉన్నాడు. నీ గురించి కూడా అలాగనుకుంటా. నేను మీ పేరు ఎవరి పేరు అన్నా పెడితే మీరు బాగుపడతారని నా పేరు పెట్టుకోండి. చూసారా? ఈ ప్రజలు ఇంకెవరి గురించి చెప్పాలి? నేను ఎవరి పేరైనా చెప్పచ్చు, మీ పేరే పెట్టుకోండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచదు, హృదయం నాకు దూరంగా. నీ హృదయం దేని మీద ఉంది? ఏ పాపం మీదనో ఉంది నీ హృదయం. నీ హృదయం దాని మీద ఉంది. ఇక్కడేమో పెదవులతోనేమో దేవుడిని స్తుతిస్తున్నాం. అది దేవుడు అంగీకరించాడు. మన హృదయాలు ఆయనకి తేటగా కనిపిస్తుంటాయి అన్నమాట. సరే, ఎండాకాలంలో బావుల్లో చూస్తుంటే, పాతకాలపు రోజుల్లో పల్లెల్లో బావులు ఉండేవి. ఆ బావుల్లో మేము చిన్నపిల్లలు కాబట్టి చూస్తే రాళ్ళు, రప్పలు, చెప్పులు, బొంగరాలు ఇవన్నీ ఉండే. ఇవన్నీ ఉన్నా బావిలో నీళ్ళు తాగుతున్నావా మనం అనిపించేది. చూసారా? ఎండాకాలంలో కనిపిస్తాయి అవి. అలాగే మనం స్తుతులు చెల్లిస్తుంటే దేవుడు మన మధ్య ఉంటాడు. ఎక్కడ 2-3 ఆయన నామపేట చూస్తే అక్కడ ఉంటాడు ఆయన. ఆ స్తుతులు చెల్లించే వాళ్ళ హృదయంలోకి చూస్తాడు. చూస్తే మన హృదయం అంతా ఆయనకి తేటగా తెలుసుకోవాలి. నీ బతుకులాగా నీ నోటితో ఇలాగ స్తుతులు చెల్లిస్తున్నావా? ఇట్లాంటి స్థుతులు కాదు నాకు కావాల్సింది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా అట్టివారే నాకు కావాలని దేవుడితో అట్టి ఉత్తమ ఆరాధకులుగా మనం ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించింది. రాజులకు రాజుడే, ప్రభువులకు మహాప్రభు, ఆది మధ్యాంతముల్ లేని నిత్య
దేవుడు సకల సృష్టికర్తయై సర్వాధికారి ఆయనే సకల సృష్టికర్తయై సర్వాధికారి ఆయనే యుగయుగములు మార్పులేని మహిమగల యెహోవాకు యుగ యుగములు మార్పులేని మహిమగల యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు